Very good morning. So last classes ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? Anybody? Please confirm. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి చూసుకున్నారా వీడియో? మళ్ళీ పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో వేశాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో లాస్ట్ క్లాసెస్లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. హలో లేదు సార్, నో సార్. క్లియర్ కదా? క్లియర్ సార్. యా, వెరీ గుడ్. సో పీడిఎఫ్ కనబడుతుందో లేదో పీపీటీ కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి ఒకసారి. విజిబుల్ సార్. యా, ఓకే కదా? పీపీటీ ఓకే కదా? ఓకే సార్. ఎస్ సార్. సో చూడండి, క్లయింట్ అనేవాళ్ళు ఎస్ఏపిలో చాలా మేజర్ కీ రోల్ మెయింటైన్ చేస్తారు. క్లయింట్ అనే వాళ్ళే మనకు చాలా ఇంపార్టెంట్ కీ రోల్. సో క్లయింట్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అని చెప్పుకుంటాం. వీళ్ళ డీటెయిల్స్ మనం చూడాలంటే టీ కోడ్ SCC4లోకి వెళ్ళి చూస్తే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. కంపెనీకి సంబంధించిన ఏ లొకేషన్లో ఉంది, ఏ కంట్రీలో ఉంది, సో వీళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, ఇవన్నీ కూడా SCC4లో మనం చూడొచ్చు. సార్ క్లయింట్స్ అనేవాళ్ళు ఇంపార్టెంటా ఐటీ కంపెనీస్కి అంటే చాలా ఇంపార్టెంట్. ఈ క్లయింట్స్ లేకపోతే ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రావు. ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రాకపోతే మీకు జాబ్స్ రావు. ఓకే, ఇప్పుడు ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తేనేగా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు, లేకపోతే రిక్రూట్ చేసుకోరు కదా, అంతే కదా? ఓకే, అంతే కదండి? ఎస్ సార్. యా, ఎస్ సార్. ఇప్పుడు ఒక ఎంప్లాయీస్కి జాబ్స్ అంటే ఓకే, ఒక ఎంప్లాయీస్కి జాబ్ కావాలంటే ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రావాలి. ఆ ప్రాజెక్ట్స్ వస్తే ఐటీ కంపెనీస్ మీలాంటి నేర్చుకున్న వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటుంది. అది ఫ్రెషర్స్ అయినా కానీ, ఎక్స్పీరియన్స్ అయినా కానీ. ఓకే, సో ఈ క్లయింట్స్కి డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయండి. సర్వీస్ ఉండొచ్చు, ట్రేడింగ్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు. బట్ మోస్ట్ ఎక్కువగా యూజ్ చేసేది క్లయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోనే ఎస్ఏపి అనేది అవసరం అవుతుంది. సో ఏ క్లయింట్ అయితే ఫస్ట్ టైం వాళ్ళ యొక్క డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి అని ఆలోచిస్తాడో అలాంటి సిచ్యువేషన్లో ఒక మిడ్ కండక్ట్ చేస్తాడు. ఐటీ కంపెనీస్కి ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తాడు. ఒక మిడ్ అంటే మనకి ఒక వేలం పాట లాగా, అంటే క్లయింట్కి ఐటీ కంపెనీస్కి మధ్య డిస్కషన్. ఒక మిడ్కి పిలిచి ఇలా నేను ఫస్ట్ టైం నా యొక్క కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ లైక్ డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. సో నా కంపెనీ డీటెయిల్స్ ఎస్ఏపిలో చూసుకోవాలి, ఎంత ప్రాఫిట్లో ఉంది, ఎంత లాస్లో ఉంది, ఏంటి నా బిజినెస్ స్ట్రక్చర్ అనేసి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఐటీ కంపెనీస్కి మిడ్ పిలుస్తారు. పిలిచిన తర్వాత చెప్తారు, ఇట్లా మా డేటాని లైక్ టాలీలోనో ఎక్సెల్లోనో మెయింటైన్ చేస్తున్నాం, సో నాన్ ఎస్ఏపిలో, బట్ వాటి యొక్క టర్న్ ఓవర్ అనేది సరిపోవట్లేదు, ఎస్ఏపిలోకి మేము మ్యాప్ చేయాలనుకుంటున్నాం, అందుకు గాను మీ ఐటీ కంపెనీస్ని మేము మీటింగ్ పిలిచడం జరిగింది. సో ఎవరెవరు ఎంత బడ్జెట్లో మా డేటాని కంప్లీట్ చేసి ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేసి మాకు సబ్మిట్ చేయగలరు రిపోర్ట్స్ అని వాళ్ళు డిస్కషన్ చేస్తారు. సో TCS, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని ఇలా చాలా రావచ్చు. సో ఎవరైతే కొంచెం అమౌంట్ ఇంచుమించుగా క్లయింట్స్కి అండ్ ఐటీ కంపెనీస్కి కుదురుతుందో డీలు, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది క్లయింట్. ప్రాజెక్టు ఆ కంపెనీకి ఇస్తుంది, అది TCS అయినా, విప్రో అయినా, ఇన్ఫోసిస్ అయినా కూడా. ఓకే, అలా ఎవరికైతే ఒక ప్రాజెక్ట్ని ఇస్తారో అప్పుడు ఐటీ కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి మార్కెట్లో. ఫ్రెషర్స్ ఎంతమంది కావాలి, 4 years+ ఎక్స్పీరియన్స్ పర్సన్స్, కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎండ్ యూజర్స్ ఎంతమంది కావాలి,
ఓకే, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ ఎంతమంది కావాలి అనేది వాళ్ళు అప్పుడు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీస్కి ఒక బడ్జెట్తో ప్రిపేర్ అవుతారు. ఓకే, అందుకోసమే క్లయింట్స్ అనే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి యూనిట్ అని చెప్పుకుంటాం. ఒక ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఫస్ట్ టైం ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడానికి ఉపయోగించేదాన్నే మనకి ఎస్ఏపీ అని చెప్పుకుంటాం. క్లయింట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తారు. సో ఐటీ కంపెనీస్కి తర్వాత ఐటీ కంపెనీస్ ఇంపార్టెంట్ మనకి ఇస్తుంది. ఓకే, డన్. తర్వాత సో ఇక్కడ మనకి 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఉంటుంది. ఎంతమంది క్లయింట్స్ని మనం ఎస్ఏపీలో క్రియేట్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ని మనము ఎస్ఏపీలో క్రియేట్ చేయొచ్చు. సో వీళ్ళని క్లయింట్స్ అని అనవచ్చు, లేదంటే సర్వర్స్ అయినా అనొచ్చు. శాండ్ బాక్స్ క్లయింట్ సర్వర్, డెవలప్మెంట్ క్లయింట్ ఆర్ సర్వర్, క్వాలిటీ క్లయింట్ ఆర్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ క్లయింట్ ఆర్ సర్వర్, ప్రొడక్షన్ క్లయింట్ ఆర్ సర్వర్. ప్రతి క్లయింట్కి 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను 100, 200, 300, 400, 500 అని ఇలా ఇచ్చాను. ఓకే, ప్రతి సర్వర్ కూడా 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో ఒక్కొక్క క్లయింట్కి 3 డిజిట్ నెంబర్తో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈ 5 సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ పీపీటీలో డిస్కషన్ చేస్తాం, ఎందుకు ఏది ఉపయోగపడుతుంది అనేసి. యా, తర్వాత చూస్తే మనకి రియల్ టైము ఈ విధంగా ఉంటుంది. సర్వర్స్ ఇక్కడ చూస్తే 3 డిజిట్స్తో ఉంది చూడండి. క్లయింట్ 000, 700, 800, ఎస్ఏపీ ఏజీ, ఏఫీఎల్ టెస్టింగ్, ఎస్ఏపీ ఏజీ. ఓకే, ఒకటే యూరప్ కంట్రీ వచ్చేసి కరెన్సీ యూరప్, యూఎస్డి, ఐఎన్ఆర్. బట్ మీ దీంట్లో ఒకటే యాక్సెస్ ఉంటుంది. మీరు ఏ క్లయింట్ కింద మీరు వర్క్ చేస్తుంటారో ఆ క్లయింట్ ఇది మాత్రమే ఓపెన్ చేసి మీరు అక్కడే వర్క్ చేయాల్సి వస్తుంది. అన్ని సర్వర్లో పనిచేయడానికి యాక్సెస్ ఇవ్వరు, ఒకటి మాత్రమే యాక్సెస్ ఇస్తారు. డిస్ప్లే వ్యూ, క్లయింట్స్ ఓవర్ వ్యూ, ఈ విధంగా ఉంటుంది రియల్ టైం. అంటే ఒక్కొక్క క్లయింట్కి సంబంధించిన స్క్రీన్స్ ఒకలా ఉంటాయి. ఓకే, చూడండి. తర్వాత క్లయింట్స్ డేటా. మనకి డేటా అనేది మనం చేసే ప్రతి వర్క్ అంతా డేటా అనేది ఎక్కడ సేవ్ అవుతుంది సార్ అంటే టేబుల్స్లో సేవ్ అవుతుంది. ఆ టేబుల్స్ అనేది మనం ఎలా చూడాలి సార్ అంటే దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి సార్ అంటే SC16N. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం చూసుకుంటే క్లయింట్స్కి సంబంధించిన డేటా మొత్తం మీరు చేసిన ప్రతి వర్క్ కూడా ఈ ప్లేస్లో వెళ్ళి టేబుల్స్లలో సేవ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి డేటా అనేది మనం చూస్తాం. దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది. 3 రకాల డేటా: కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు యూజ్ చేయాలి. ఓకే, సో ఈ కస్టమైజింగ్ డేటా అనేది ఏంటి? ఓకే, అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ FI కన్సల్టెంట్ తెలుసుకున్న తర్వాత ఆ క్లయింట్ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ మనం తెలుసుకొని అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అనేది కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం చేయాలి. అంటే క్లయింట్ లైక్ FI కన్సల్టెంట్ చేస్తారు. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, GST, డన్నింగ్, ఏఏ, ఇవన్నీ కూడా కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తారు. సో ఇప్పుడు మనకి జావా, C++ వాళ్ళు ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారో అట్లా మనం కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాం. సో ఆ డేటా అంతా కస్టమైజింగ్ డేటా అంటారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లయింట్ డేటా అన్నప్పుడు ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుందంటే టేబుల్స్లో సేవ్ అవుతుంది. టీ కోడ్ ఏంటంటే SC16N అని చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా. సో డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్. కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? పర్చేస్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ డైలీ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ త్రూ ఇండివిజువల్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది పోస్టింగ్ జరుగుతుంది డైలీ. సో డేట్ మార్చుకోవాలి. డేట్ మార్చుకుంటూ పలానా రోజు పర్చేస్ జరిగింది, పలానా రోజు సేల్ జరిగింది, పలానా రోజు ఎక్స్పెన్స్ జరిగింది అని డైలీ ట్రాన్సాక్షన్స్ని పోస్టింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఆ డైలీ ట్రాన్సాక్షన్స్ నువ్వు ఏవైతే పోస్ట్ చేయాలనుకుంటున్నావో సో ఆ సప్లయర్, ఆ వెండర్ నేమ్ కానీ, ఆ కస్టమర్ నేమ్ కానీ, తర్వాత GL నేమ్స్ కానీ వాటన్నిటిని నువ్వు క్రియేట్ చేయాలి. సో టాలీ ప్రైమ్లో ఒకే చోట మనము వెండర్స్ని లైక్ సప్లయర్స్, కస్టమర్స్ అండ్ GLs ఇవన్నిటిని ఒకే ప్లేస్లో క్రియేట్ చేస్తాం టాలీలో.
కానీ ఎస్ఏపిలో వెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది, కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది, జిఎల్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది, కాస్ట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా వేరే వేరే ప్లేసెస్లో మనం క్రియేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటినే మనం కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంటాం. సో క్లయింట్స్ డేటా అంటే ఇట్లా 3 రకాల డేటా ఉంటుంది. ఈ 3 రకాల డేటా టేబుల్స్లో వెళ్ళి సేవ్ అవుతుంది. మనం ఏది చూసుకోవాలంటే అది వెళ్ళి సమ్ టీ కోడ్స్ యూజ్ చేసి మనకు అవసరమైన డేటాని మనం చూసుకోవచ్చు. వాటన్నిటిని ఎక్సెల్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, అది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, అది మీరు గమనించాలి. సో తర్వాత నెక్స్ట్ మనం చెప్పాము ఆల్రెడీ, ఇట్ ఈజ్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ 999తో ఇది అవుతుంది అనేసి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక క్లయింట్స్, ఇవి బిజినెస్ క్లయింట్స్, ఓక్లే, ఫెడరల్ మొగల్, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీరు నాన్ ఎస్ఏపిలో డేటాను మెయింటైన్ చేస్తున్నారు, టాలీలోనో లేకుంటే మార్క్లోనో లేదంటే ఎక్సెల్లోనో డేటాని మెయింటైన్ చేస్తున్నారు. సో వీరు ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి డేటాని మ్యాప్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్లయింట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వెళ్ళి ఎస్ఏపితో మాట్లాడలేరు, అది వాళ్ళ వరకు కాదు. థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి, ఎవరు? ఐటీ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళ పని ఏంటి? ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే మిడ్కి పిలుస్తారో ఆ మిడ్కి వెళ్ళడం, ఓకే, అన్ని రకాలుగా వాళ్ళు చెప్పిన బడ్జెట్కు మనకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఈ టీసీఎస్, ఐబిఎంఓ, ఇన్ఫోసిస్, కాగ్నిజెంటో, క్యాప్జెమ్నో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళతో ప్రాజెక్టు సెట్ అయ్యాక వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐటీ కంపెనీస్ డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసి ఈ క్లయింట్ బిజినెస్లో ఇన్స్టలేషన్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆ థర్డ్ పార్టీ కంపెనీస్ వర్క్ ఇది అనమాట, ఐటీ కంపెనీస్ వర్క్. ఓకే, ఎవరైతే ఇలా క్లయింట్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ ఐటీ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని ఐటీ కంపెనీస్ త్రూ వాళ్ళ బిజినెస్ డేటాని మొత్తం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. అదే వారి యొక్క వర్క్. యా, సో ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తేనే మీకు జాబ్స్ వస్తాయి, ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రాకపోతే మీకు జాబ్స్ రావు. ఒకవేళ వర్క్ ఏం లేకపోతే బెంచ్ మీద కూర్చోబెడతారు. ఓకే, ఇంకా లేదు వర్క్ ఏం ప్రాజెక్ట్స్ రాలేదంటే మీకు రిజైన్ చేసి వెళ్ళమని చెప్తారు, అంతే. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి వస్తాయి సార్ అంటే మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. ఓకే, ఇవన్నీ కూడా సమ్ టైప్స్ ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మీరు అడిగినప్పుడు చెప్పాలి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని అడిగినప్పుడు ఇట్లా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఓకే, మాస్టర్ డేటా ఎర్రర్స్ని ఎవరు సాల్వ్ చేస్తారంటే ఎండిఎం, ఓకే, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ ఒకటి ఉంటుంది. సో అలాంటివి ఏమైనా మనకి వెండర్ కానీ, కస్టమర్స్ కానీ, జిఎల్స్ కానీ, కాస్ట్ ఎలిమెంట్స్ కానీ, కాస్ట్ సెంటర్స్ కానీ, ఓకే, ఇలాంటి డేటాస్ ఏమైనా ఎర్రర్స్ వస్తే అది ఎండిఎం టీమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ద్వారా ఈ సాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ వచ్చేసి ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ద్వారా ఈ యొక్క ఎర్రర్స్ని మనం క్లియర్ చేయడం జరుగుతుంది. తర్వాత టెక్నికల్ ఎర్రర్స్, సో బగ్స్ కానీ ఏమైనా సమ్ ఎర్రర్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనకి అబ్యాప్ టీమ్స్ ఉంటాయి. ఓకే, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎస్ఏపిలో లేనప్పుడు సో అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని మనము అబ్యాప్ ద్వారా కొన్ని ఫీచర్స్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేసి ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో టెక్నికల్గా ఎర్రర్స్ ఏమైనా వస్తే అబ్యాపర్తో ఎఫ్ఐ కన్సల్టెంట్ కూర్చొని ఆ యొక్క క్లయింట్స్ యొక్క ఎర్రర్స్ని డిస్కషన్ చేసి అండ్ క్లియర్ చేపిస్తారు, టెక్నికల్గా ఏమైనా వస్తే బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ. తర్వాత యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, సో ఇవి ఎండ్ యూజర్స్ ఏదైనా ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు సో డెబిట్ డెబిట్ చేసిన కొన్ని యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్లో వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా చూస్తాం. తర్వాత న్యూ రిక్వైర్మెంట్స్, ఒకవేళ కంపెనీలో కొత్త టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు సో ఆ క్లయింట్స్ అనేవాళ్ళు ఎఫ్ఐ కన్సల్టెంట్ని పిలిచి ఆ న్యూ రిక్వైర్మెంట్స్ గురించి డిస్కషన్ చేసి సో వాటిని ఒకవేళ ఎస్ఏపిలో మ్యాప్ చేసి ఉంటారు, మ్యాప్ చేసినప్పుడు ఏమైనా డేటా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఎఫ్ఐ కన్సల్టెంటే క్లియర్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్, సో ఇది కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తారు, అంటే లైక్ ఇంటిగ్రేషన్ చేసే పాయింట్ ఆఫ్ లో మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా
లేదంటే డేటా ఒక బ్యాంక్ నుంచి ఎస్ఏపీ నుంచి లేదంటే బ్యాంక్ నుంచి ఎస్ఏపీలోకి ఏదైనా మ్యాప్ చేసేటప్పుడు ఐడాక్, సో వాటి ద్వారా జరుగుతాయి. ఓకే, LSNW వాటి ద్వారా ఈ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఏమైనా వస్తే ఇది కూడా FI కన్సల్టెంట్ చేయాల్సి వస్తుంది. వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పుకుంటాం. ఇది క్లయింట్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. సో క్లయింట్స్ అనేవాళ్ళు ఇలాంటి మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తారు ఎస్ఏపిలో. ఈ క్లయింట్స్ వల్ల యూజెస్ ఏంటి, ఎంతమంది క్లయింట్స్ని మనం ఎస్ఏపిలో క్రియేట్ చేయొచ్చు, తర్వాత క్లయింట్స్ డేటా అనేది టేబుల్స్లో సేవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి SC16N అనే ఒక ట్రాన్సాక్షన్ కోడ్లో మనం వెళ్ళి చెక్ చేయొచ్చు. తర్వాత ఎన్ని రకాల డేటా ఉంటుంది అంటే కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా అనేది 3 రకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి చూడడం జరుగుతుంది. సో క్లయింట్స్ కానీ సర్వర్స్ కానీ మనకి ఎన్ని ఉంటాయంటే మ్యాక్సిమం 5 ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే, అర్థమైందమ్మా? క్లయింట్స్ అంటే అర్థమైందా? క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? క్లయింట్ అంటే సార్ క్లియర్ సార్. క్లియర్. వాయిస్ నాయిస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి.